అనగనగా ఒక అడవి. ఆ అడవికి మహారాజు సింహం. అనేక జంతువులు అక్కడ నివసిస్తున్నాయి. అక్కడ మంత్రి అయిన ఎలుగుబంటితో సింహం ఇలా అంటుంది, ఇక్కడ ఉన్న జంతువులన్నీ ప్రతిరోజు ఆహారాన్ని తెచ్చి రాజైన నాకు ఇవ్వాలి అని చెబుతుంది. ఓ అలాగే ప్రభు అని అక్కడ ఉన్న జంతువులన్నింటికి ఆ విషయం తెలియపరుస్తుంది మంత్రి ఎలుగుబంటు. అసలే ఈ సింహానికి చాలా కోపం. మనమే దానికి ఆహారమైపోతాం అని ఆలోచించి అడవుల్లో జంతువులన్నీ రోజు తిండిని అందిస్తున్నాయి సింహానికి. ఒక కొంటె నక్క మాత్రం నాకు 4 పిల్లలు ఉన్నారు, అందుకే తిండి చాలటం లేదు అని కొంచెం ఆహారం మాత్రమే మీకు ఇస్తున్నాను అని ప్రతిరోజు సాకు చెబుతూ తప్పించుకుంటుంది. రోజు ఇదే మాటలు విని విని ఒక రోజు చాలా కోపంతో సింహం నా దగ్గర నీ గడుసరితనం అని నక్క మీదకు హఠాత్తుగా పంజా విసిరి దానిని చంపి ఆకలి తీర్చుకుంది. అడవిలో జంతువులన్నీ ఒక్కసారిగా హడలిపోయాయి. పాపం అక్కడ ఉన్న నక్క పిల్లలు ఏమీ తెలియక సింహం దగ్గరే ఉండి దాని మీదకి ఎక్కడం, సింహం తోక లాగటం చేసి ఆడుకుంటున్నాయి. అసలే కోపంతో ఉన్న సింహం ఆ పిల్లలన్నింటినీ తినేద్దాం అనుకున్న సమయానికి మహామంత్రి అయిన ఎలుగుబంటి వచ్చి ఆపింది. మహారాజా, నక్క పిల్లలు చాలా చిన్నవి, వాటికి తల్లి లేదని తెలియదు, మీరే తల్లి అని మీతో ఆడుతున్నాయి. ఒక్కసారి ఆ పిల్లల వైపు చూసి ఆలోచించి అప్పుడు చంపండి అంది. అయ్యో మహామంత్రి, నాకు అంతటి ఆలోచన రాలేదు, నా కోపమే నాకు శత్రువు అయ్యింది అని సింహం బాధపడి అప్పటి నుంచి ఆ నక్క పిల్లలని నేను తల్లిలా చూసుకుంటాను అని ఆ పిల్లలన్నింటికి ఆహారం తినిపించింది. అది చూసి అడవిలో జంతువులన్నీ మంత్రితో సహా మాకు మంచి రాజుగారు దొరికారని ఆనందంగా మహారాజుకి జేజేలు పలికారు.